వస్తుంది కదా. ఈరోజు మామిడికాయ పచ్చిరొయ్యల పులుసు పెడతాను. ముందుగా గిన్నె తీసుకున్నాం. తర్వాత అందులో గిన్నెలో ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు, మామిడికాయ పచ్చిరొయ్యల పులుసు వేపకుండా కూడా మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి పెట్టేసుకోవచ్చు. అలాగైతే మామిడికాయ ముక్క గట్టిగా ఉంటుంది. ఇలా కొంచెం లైట్గా వేపి పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది. ఇదిగో మామిడికాయ ముక్కల్లో చెక్కేసి మామిడికాయ కోసుకుని ఆ ముక్కలు వేసేయాలి. బాగా వేయకూడదు, మెత్తగా అయిపోద్ది. కొంచెం లైట్గా ఎగితే సరిపోద్ది. పచ్చిరొయ్యలు పసుపు ఉప్పు వేసి కడిగి బాగా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ పెట్టిన రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు వేగాక కొంచెం లైట్గా ఇలా వేపితే స్మెల్ రాదు. పసుపు, రెండు స్పూన్లు కారం, పులుపు వేసాం కదా, కారం ఎక్కువ ఉండాలి. 2 స్పూన్లు, మూడు స్పూన్లు సాల్ట్. కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే చాలా సులువుగా అయిపోద్ది కూర. చూసారా వేగిన తర్వాత రొయ్యలు ఎంత బాగా వచ్చినాయో. మామిడికాయ ముక్క కూడా కనిపించట్లేదు. రొయ్యలు కూడా బాగున్నాయి. ఇలా వేపడం వల్ల మామిడికాయ ముక్క కూడా మెత్తగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి అంతే, మామిడికాయ పచ్చిరొయ్యల కూర రెడీ. మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇది కొంచెం ఒక 4-5 పొంగులు వచ్చిన తర్వాత బాగా మరిగాక కట్టాలి. అంటే మనకి మామిడికాయ ముక్కలు ముందే బాగా మగ్గిపోయినాయి కనుక ఎక్కువ టైం ఉడకక్కర్లేదు. చూసారా కూర వాటర్ వేసిన తర్వాత ఎలా ఉడుకుతుందో. మంచి స్మెల్ కూడా వస్తుంది. మనకు ఒక ఉప్పు తక్కువైనా స్మెల్ కొంచెం పుల్లగా వస్తుంది. అన్నీ సరిపోతే కరెక్ట్గా ఉంటుంది. మనం దాన్ని పెట్టి కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూడొచ్చు. కూర రెడీ. వావ్, రొయ్యలు పచ్చిరొయ్యలు మామిడికాయ పులుసు రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో నేను చేసినట్టుగానే ట్రై చేసి చూడండి. ఇది ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. అసలు మామిడికాయ ముక్కలు కూడా కనిపించట్లేదు. ముందు ఎప్పుడు వల్ల బాగా వచ్చింది. పచ్చిరొయ్యలు మామిడికాయ పులుసు రెడీ.
నేను టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి టేస్ట్ చూసి చెప్పండి. చూసారా అసలు మామిడికాయ ముక్క కనిపించట్లేదు, ఎంత బాగా వచ్చిందో కూర అయితే. సూపర్. పులుపు, ఉప్పు, కారం అన్నీ చాలా బాగా సరిపోయినాయి. కూర కూడా చాలా బాగా ఉడికింది. ఇలా వేపడం వల్ల మామిడికాయ ముక్కలు, పచ్చిరొయ్యలు అన్నీ కలిపేసి పెడితే టేస్ట్గా ఉండదు. మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేపిన తర్వాత పెడితే ఇంత టేస్ట్ఫుల్గా ఉండదు. చాలా బాగుంది. మా మానస బంగారం కంచం ఇది.